నేను జయశంకర్ గారితో 60 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఏమ గీ నినాదాలు మనం గొడవల మీద చూసేది. ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం, మనం బతికేం సార్ ఈ తెలంగాణ అంటే. ఇక అయితే నీతోని కావాలన్నా కేసీఆర్ నువ్వు దండాడాలి, ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కొసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోని కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లిడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేస్తాం. నేనంతా రాసిపెట్టినట్టు కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టిన దుకాణం, వాడు ఏం తీయలేదు, సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగాల్ అని ఒక ఊరు ఉంటుందండి.